నందమూరి నటసింహం బాలకృష్ణ ఒకవైపు సినిమాలు మరోవైపు పాలిటిక్స్ ను బ్యాలెన్స్ చేస్తున్నారు. హిందూపురంలో హ్యాట్రిక్ విజయంతో తిరుగులేని లీడర్ గా ఎదిగారు. రాజకీయాలను ఎలా మేనేజ్ చేయాలో బాలయ్యకు వెన్నతో పెట్టిన విద్య. హిందూపురం ఎమ్మెల్యేగా ప్రజల ఆదరాభిమానాలు సంపాదించుకున్నారు. తనదైన మార్కు చూపించే ప్రయత్నమూ చేస్తున్నారు. ఇకపోతే ఇటీవల బాలయ్య చేసిన కామెంట్స్ రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు సృష్టించాయి. తాను ఆంధ్ర, తెలంగాణ ఎక్కడ పోటీ చేసినా విజయం సాధిస్తానని బాలకృష్ణ ధీమా వ్యక్తం చేశారు. ఈ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో అభిమానుల్లో కొత్త చర్చకు తెరలేపాయి. అడ్డా అంటే హిందూపూర్ నా బంద ఆంధ్ర రాష్ట్రంలో తెలంగాణలో కూడా ఎక్కడ నిలబడ్డా గెలుస్తారు. మొత్తం ఆంధ్ర తెలంగాణ అంతా అడ్డామంది. ఇకపోతే తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు ఏపీ సీఎం చంద్రబాబు తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు బాలయ్య చేసిన వ్యాఖ్యలను బట్టి చూస్తే ముందుగానే టీడీపీ ఇండికేషన్స్ ఇచ్చేసిందా, లేక బాలయ్యనే సొంతంగా మాట్లాడారా అనే విషయంపై క్లారిటీ లేదు. టీడీపీపై తెలంగాణ ప్రజల్లో ఇప్పటికీ అభిమానం ఉందని, బాలయ్య వంటి సినీ రాజకీయ ప్రముఖులు ముందుకొస్తే పార్టీ మళ్లీ పునర్వైభవాన్ని సంతరించుకుంటుందని కొందరు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. బాలకృష్ణ వ్యాఖ్యలు ఆయనకున్న ఆత్మవిశ్వాసాన్ని, ప్రజల్లో ఆయనకు ఉన్న అపారమైన అభిమానాన్ని సూచిస్తున్నాయని అంటున్నారు ఫ్యాన్స్. ఈ వ్యాఖ్యలు ఏ సందర్భంలో చేశారనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది. భవిష్యత్తులో బాలకృష్ణ తెలంగాణ రాజకీయాల్లో క్రియాశీలకంగా పాల్గొంటారా లేదా అనేది వేచి చూడాలి. అడ్డా అంటే హిందూపూర్ నా బంద ఆంధ్ర రాష్ట్రంలో తెలంగాణలో కూడా ఎక్కడ నిలబడ్డా గెలుస్తారు. మొత్తం ఆంధ్ర తెలంగాణ అంతా అడ్డామంది.